హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడుతూ ఏ స్ట్రాటజీస్ మాకు బెటర్ గా వర్క్ అయ్యాయి, ఏవి బెటర్ గా వర్క్ అవ్వలేదు, వీటితో పాటుగా ఈ కమింగ్ ఇయర్ లో ఎటువంటి స్టెప్స్ తీసుకుందాం అనుకుంటున్నాం మా ట్రేడింగ్ పరంగా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాకు అరౌండ్ 40 lakhs అనేది FNO అండ్ ఈక్విటీ ట్రేడింగ్ ద్వారా లాస్ వచ్చింది. ఈ టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ 8 months అనేటివి చాలా బెటర్ గా వర్క్ అయ్యాయి. కాకపోతే ఏదైతే లాస్ట్ 3 to 4 months ఉన్నాయో ఆప్షన్ ప్రీమియమ్స్ తక్కువ ఉండడం ప్లస్ వోలటైలిటీ అనేది చాలా ఎక్కువ ఉండడంతో ఎక్కువ లాసెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ న్యూస్ వీడియోస్ లో రేవంత్ దగ్గర చెప్పించాను. అవి నెక్స్ట్ రేవంత్ మాట్లాడతాడు వాటి గురించి. ఇంకా ఈ ఇయర్ లో ఏ స్ట్రాటజీస్ FNO రిలేటెడ్ గా బెటర్ గా వర్క్ అయ్యాయి, ఏవి బెటర్ గా వర్క్ అవ్వలేదు అని మాట్లాడుకుంటే, పొజిషనల్ గా మనకి స్ట్రాంగిల్స్ అనేటివి మాకు బెటర్ గా వర్క్ అయినాయి ఈ ఇయర్ లో. ఇంట్రాడే రిలేటెడ్ గా స్ట్రాడిల్స్ అనేటివి అంత బెటర్ గా వర్క్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ లో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నాం మా ట్రేడింగ్ రిలేటెడ్ గా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతిరోజు ఒక్కొక్క ఎక్స్పైరీ ఉంటుంది. మండే బ్యాంక్ ఎక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, ట్యూస్డే ఫిన్ నిఫ్టీ, వెనస్డే బ్యాంక్ నిఫ్టీ, థర్స్డే నిఫ్టీ, ఇలాగ ప్రతిరోజు మనకి ఎక్స్పైరీస్ ఉంటున్నాయి. ఈ ఎక్స్పైరీస్ లో కూడా మనకి అన్నిట్లోనూ లిక్విడిటీ కరెక్ట్ గా ఉండదు. లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటిల్లో కొంచెం బెటర్ గా ఉంటుంది లిక్విడిటీ అనేది కంపేర్ టు అదర్ ఇండిసెస్ తో పోల్చుకుంటే. ఈ లిక్విడిటీ తక్కువ ఉండడం కారణంగా మనకి ఏం జరుగుతుందంటే, స్టాప్ లాస్ లో ఎప్పుడైతే మనం పెట్టుకుంటుంటామో అది స్టాప్ లాస్ జంప్ ఊరికే అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల లాస్ కొంచెం ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ ఇయర్ కూడా. సో అటువంటివి రిపీట్ కాకుండా ఇనిషియల్ గా లిక్విడిటీ బెటర్ గా ఉన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోనే కంటిన్యూ అవుతూ ఫ్యూచర్ లో వీటిల్లో ఇంకా బాగా లిక్విడిటీ అంత బాగా ఉంది అనిపించినప్పుడు కొంత క్యాపిటల్ మిగిలిన ఇండెసెస్ లో కూడా ఆ లిక్విడిటీ బాగుంది అనే దాన్ని బట్టి చూద్దాం అనుకుంటున్నాం. సెకండ్ థింగ్, మనం కొన్నిసార్లు అది పెద్ద ఈవెంట్ అయ్యి ఉండదులే అనుకుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని ట్రేడ్స్ ప్లేస్ చేయాల్సి వచ్చింది. కాకపోతే అది సడన్ గా అది బిగ్ ఈవెంట్ గా టర్న్ అయింది. అది వన్ ఆఫ్ ద థింగ్ వచ్చి CPI ఇన్ఫ్లేషన్, US CPI ఇన్ఫ్లేషన్ డేటా. ఆ టైంలో కూడా నెక్స్ట్ డేనే ఎక్స్పైరీ ఉండడం, చాలా ఎక్స్పెక్టెడ్ దానికన్నా కూడా ఎక్కువ మార్కెట్ మూవ్ అయింది. ఆ చిన్న ఈవెంట్స్ ను కూడా అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఈవెంట్స్ టైంలో కొంచెం గ్యాప్ పెట్టాలని అనుకుంటున్నాను. మోస్ట్లీ చాలా ఈవెంట్స్ వరకు పక్కన ఉన్నాం, కాకపోతే ఇది ఎక్కువ ఇంపాక్ట్ ఉండదులే అని అప్పటికీ అది చాలా దూరంగా ప్లేస్ చేసినా కూడా అంత దూరమైన స్ట్రైక్ ప్రైస్లను కూడా ఇంపాక్ట్ చేసింది. అలాంటి చిన్నవి కూడా మన గెయిన్స్ ని తీసేసుకోకుండా ఉండేదానికోసం ఈ ఇయర్ నుంచి అటువంటి ఈవెంట్స్ టైంలో సైడ్ వేస్ లో ఉండేదానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ థింగ్, ఆల్రెడీ లాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోలో కూడా మాట్లాడింది. ఈ ఇయర్ యాక్చువల్ గా తక్కువ రిటర్న్ ప్లేస్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే రీసెంట్ 3 years నుంచి ఎక్కువ రిటర్న్ ఉన్న ఆప్షన్స్ ని టచ్ చేసి అది అలవాటు అయిపోయి ఇయర్ కూడా ఆల్మోస్ట్ అలాగే ప్రొసీడ్ అయ్యాం. సో అది మాకు ఫస్ట్ 8 months బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది. కాకపోతే అదే సేమ్ స్ట్రాటజీ వల్ల లాస్ట్ 3 to 4 months అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది, ఎక్కువ రిటర్న్ ని ఎక్స్పెక్ట్ చేయడం కారణంగా. సో ఈ ఇయర్ అటువంటి మిస్టేక్ లేకుండా చాలా తక్కువ రిటర్న్ ని టార్గెట్ చేస్తూ వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాపిటల్ అనేది ఐడియల్ గా క్యాష్ లాగే ఉండదు కదా. ఒక 100 rupees ఉంటే దాంట్లో మనం కొంత ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటాం, కొంత సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాం, కొంత డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. వీటన్నిటిని ప్లెడ్ చేసే కదా మనం FNO వీటి రిలేటెడ్ గా చూస్తాం. వాటిలో రావాల్సిన రిటర్న్ అవి వస్తుంటాయి. వీటితో పాటు మనం వీటిని ప్లెడ్ చేసి చేయడం ద్వారా మనకి ఎక్స్ట్రాగా ఎంతో కొంత పర్సెంట్ వచ్చినట్టే కదా. సో మోస్ట్లీ రిటర్న్స్ ని తక్కువ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లో ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా వేరేటివి ఏమైనా చేంజెస్ చేయాల్సి వచ్చినా, ఒకవేళ చేంజెస్ చేస్తున్నా అవి రేవంత్ దగ్గర న్యూస్ వీడియోస్ లో అప్డేట్ చేయిస్తుంటాను. ఓకే అండి, నెక్స్ట్ రేవంత్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ. నేను లేకుండా మా అన్నని మాత్రమే మొదట మాట్లాడించడానికి ప్రధాన కారణం, మీరు కేవలం కంటెంట్ కోసమే లైక్ తమ్నైల్ లో పెట్టిన దానికోసమే వచ్చుంటే దానికి ఆన్సర్ మీకు ఆల్రెడీ దొరుకుంటుందని. బట్ నా వరకు ఏంటంటే, అవుట్ ఆఫ్ ద టాపిక్ లైక్ ఏ కాన్సెప్ట్ లేకుండా నేను మాట్లాడే వీడియోస్ నాకు కొన్నే ఉంటాయి. అందులో ఇలాంటివి లైక్ 1 lakh వచ్చిందనా, 1 million వచ్చిందనా, 2 million అనా, లేకపోతే ఇప్పుడు చేస్తున్న ఈ PNL వీడియోస్ అనా, లేకపోతే ఏదైనా స్పెషల్ రీజన్స్ తో చేసుకునే వీడియోస్ నాకు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి నేను కొన్ని మీతో చెప్పాలనుకుంటూ ఉంటాను. అండ్ ఈ మధ్య కాలంలో ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి కొన్ని చెప్పాలనుకుంటూ ఉంటాను. కాబట్టి ఇది కాన్సెప్ట్ కాదు, కంటెంట్ కాదు, మేబీ ట్రేడింగ్ పరంగా ఉంటున్నా లాస్ట్ ఇయర్ అంతా జరిగిన వాటి రిలేటెడ్ గా కొంత డేటాను షేర్ చేస్తానేమో. మోస్ట్లీ ఛానల్ తో అటాచ్మెంట్ లేని వాళ్ళకి ఏంటి ల్యాగ్, ఏంటి డ్రాగ్ అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకైతే ముందే చెప్తున్నాను, ఒక అలర్ట్ లాగా. ఛానల్ ఏం చేసినా అంటే మమ్మల్ని ఏం చేస్తున్నా 100% వీళ్ళు మన వాళ్ళే. ఇంకా టాప్ అనుకొని మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎలా ఉంటారో, మేము మంచి వాళ్ళం అని అనుకునే వాళ్ళు ఎలా ఉంటారో, న్యూట్రల్ గా థింక్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొంతమంది స్పెసిఫిక్ గా ఇతర ఛానల్స్ కన్నా, లేకపోతే ఫస్ట్ నుంచి మమ్మల్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా, హేటర్స్ కూడా ఉంటారు కదా. మేము మంచి చేసినప్పుడు ఫేక్ అని, చెడు చేసినప్పుడు ఇది వీళ్ళని నెగిటివ్ గా చెప్పడానికి ఖచ్చితంగా ఆల్రెడీ కామెంట్స్ నెగిటివ్ గా వెళ్తూ ఉన్న వాళ్ళకి లాజికల్ గా ఆలోచించండి. 3 years ప్రాఫిట్ అండ్ లాస్ ని పెట్టి వీళ్ళు ప్రాఫిటబుల్ గా ఉన్నారు ట్రేడర్స్ గా అని ఒక స్టాంప్ వేయించుకున్న తర్వాత లాస్ వస్తే దాన్ని ఓపెన్ గా వచ్చి యాక్సెప్ట్ చేసే ఒక ధైర్యం ఏ ఒక యూట్యూబ్ ఛానల్ కైనా ఉంటుందా?
మీరు మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ అన్నింటినీ చూడండి, నేను మన తెలుగు అనట్లేదు, ఇండియా వైడ్ గా కూడా చెప్తున్నాను, ప్రాఫిటబుల్ 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 అని చెప్తూ ఏ పాయింట్ అయినా లాస్ అయితే కూడా చెప్పాలి ముందుకొచ్చి అనే ఒక ధైర్యం ఎవరైనా చేస్తారా? మీలో కొంతమంది అనొచ్చు, నెగిటివ్ గా అనుకునే వాళ్ళు ఇలా అనొచ్చు, మీరు చెప్పకపోతే రేపు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని కనిపెట్టి ఎక్స్పోజ్ చేస్తారు కదా, మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తారనే భయంతో ముందుగానే మీరు ఇలా చెప్తున్నారేమో అని. ఇన్ఫాక్ట్ కొంత లాజికల్ గా ఆలోచిస్తే మేము చెప్పకపోయినా, మేము ఇది పోస్ట్ చేయకపోయినా రేపు ఎవరైనా మమ్మల్ని ఎక్స్పోజ్ చేసినా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని వేస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 2024 కదా, 2022 అండ్ 2023 అసలు ఈ ఇయర్ P&L స్టార్ట్ అవ్వక ముందే ఈ ప్రాఫిట్లని లాసుల్ని చూపించడం వల్ల మన వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏది లేదు. అసలు ఎందుకు చూపించాం కూడా చెప్పేస్తాను తర్వాత క్విక్ గా, స్టార్ట్ ఎందుకు చేసాం అనేది లేదు అని 2 సార్లు చెప్పాను, ఒకసారి వినండి. ఇది 2022 సెప్టెంబర్ చెప్పింది, ఇన్ని క్రోర్స్ ప్రాఫిట్ ఆర్ ఇన్ని లాక్స్ ప్రాఫిట్ అనేది ఇక్కడ నుంచి పెట్టకూడదు అనుకుంటున్నాం. ఇది 2023 P&L ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తూ చెప్పింది. మేబీ ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు మా ప్రాఫిట్ రిలేటెడ్ గా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రిలేటెడ్ గా చూపిస్తున్న ప్రాఫిట్ రిలేటెడ్ గా. ఇంత పెద్ద ఛానల్ అయింది 3 సంవత్సరాలు ప్రాఫిట్స్ పోస్ట్ చేసి 2 సార్లు మేము ఇంకా పోస్ట్ చేయం ప్రాఫిట్స్, ఇంకా P&L ఉండదు అని చెప్పిన తర్వాత మా నుంచి మా సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేయరు కదా P&L ని. మేము పోస్ట్ చేయకపోతే లాభాల్లోనే అనుకోవచ్చు కదా. ఒకవేళ మేము పోస్టే చేయకుండా ఎవరైనా మమ్మల్ని ఎక్స్పోజ్ చేసినా మేము ఆల్రెడీ చెప్పాం కాబట్టి పోస్ట్ చేయలేదని చెప్పి మేము కవర్ చేసుకోవచ్చు కదా. స్టిల్ ఈసారి ప్రాఫిట్ వచ్చింటే మాత్రం ఖచ్చితంగా వీడియో వచ్చేది కాదు. లాస్ వచ్చింది కాబట్టి అది అసలు ఎందుకు లాస్ వచ్చింది, అసలు ఏం జరుగుతున్నాయి మార్కెట్ లో, యాజ్ ఎ ట్రేడర్స్ గా మనం ఎక్కడ అలర్ట్ అవ్వాలి అండ్ మా పరిస్థితి ఇది. మేము ప్రాఫిట్ వచ్చిందని చెప్పినప్పుడు మా అన్నయ్య గ్రేట్ అని ఎవరైతే కామెంట్స్ పెట్టారో, లాస్ వచ్చిందన్నప్పుడు కూడా వాళ్ళకి ఒక రైట్ ఉంది మా మీద కామెంట్ చేయడానికి, బికాస్ మేము పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం. కానీ ఒక లిమిట్ కి మించి కామెంట్ చేసే ముందు మాత్రం ఆలోచించండి, వాళ్ళకి ఏ పర్పస్ ఉంది బయటకు వచ్చి కామెంట్ చేయడానికి, ఏం పర్పస్ ఉంది అనుకుంటున్నారు. అండ్ మేము ఇలా ధైర్యంగా చేయడానికి కూడా మేము భయపడడానికి ఏం లేదు, ఒక పెయిడ్ కోర్స్ అమ్మలేదు, ఒక పెయిడ్ టిప్స్ అమ్మలేదు. అండ్ ఆ ప్రాఫిట్ వీడియో చూపిస్తూ ఒక్క అకౌంట్ అయినా మీరు ఓపెన్ చేయండి అకౌంట్ అని ఆ ప్రాఫిట్ వీడియోస్ లో మేము చెప్పలేదు. ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే మేము ఇలా ప్రాఫిటబుల్ గా ఉన్నాం కాబట్టి మీరు కూడా ప్రాఫిట్ అవుతారని ఇలా మిమ్మల్ని స్వీట్ వర్డ్స్ చెప్పి మేము బిజినెస్ చేయాలని ఒక్క దగ్గర అనుకోలేదు. ఇప్పుడు మేము లాస్ అని చెప్తే మా బిజినెస్ కోల్పోతామని మేము భయపడడానికి. అండ్ మీరు ఈ మధ్య కాలంలో ట్విట్టర్ లో చూస్తూ ఉంటారు 60 కోట్లు 80 కోట్లు 100 కోట్లకు పైగానే స్టాక్ మార్కెట్ కోర్సెస్ ద్వారా సంవత్సరంలో ట్రైనర్స్ ఎంతెంత డబ్బులు సంపాదిస్తున్నారని. వాళ్ళు ఏమీ చెప్పకుండా మార్కెటింగ్ ద్వారానే ఎంత సంపాదిస్తే ఈ ఇయర్ ఎంత ప్రాఫిటబుల్ గా ఉన్నాను కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ చూపిస్తూ మా కోర్స్ ఇది, మీరు జాయిన్ అయితే మీరు కూడా ప్రాఫిటబుల్ గా అవ్వడానికి మేము హెల్ప్ చేస్తామంటే ఎన్ని కోట్లు మేము సంపాదించుకోండాం. ఇదంతా ఇలా చెప్పగానే కొత్త వాళ్ళు ఎవరైనా వీళ్ళకి పెద్ద మొత్తంలో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, బ్రోకింగ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, ఇంకేమైనా అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటే దాని ద్వారానే ఇన్కమ్ వస్తుంది, వీళ్ళకి ఎందుకు కోర్సులు అనుకుంటారు. ఆ ఇన్కమ్ వస్తే ఇన్కమ్ ఎవరు వదులుకుంటారండి, ఏదైనా డబ్బులు ఎవరికైనా చేదా? సరే అలానే అనుకుందాం కూడా. ఇప్పుడు మేము చేయట్లేదంటే ఓకే, ఛానల్ పెట్టిన కొత్తలో మేము మిడిల్ క్లాస్, ఛానల్ పెట్టిన కొత్తలో 1000 2000 5000 ఇలా యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతూ ఇంతే ఇన్కమ్ వస్తున్న టైంలో కూడా ఆప్షన్ ట్రేడింగ్ మాకు పర్సనల్ గా నేర్పిస్తే 40,000 ఇస్తామని, మా ఇన్స్టిట్యూట్ కి వస్తే లాక్స్ పే చేస్తాం, మీరు ఛానల్ ని మూసేసేయండి, మా బెంగళూరు ఇన్స్టిట్యూట్ కి వచ్చి జాయిన్ అవ్వండి అని లాక్స్ లో ఆఫర్ చేసిన వాళ్ళని మేము ఎందుకు రిజెక్ట్ చేసాం? అండ్ స్టార్టింగ్ లో ఏ సబ్స్క్రైబర్స్ లేనప్పుడు చెప్పిన మాట, మేము ఎటువంటి పెయిడ్ కోర్సులని తీసుకురాం, ఎటువంటి పెయిడ్ టిప్స్ ఆర్ పెయిడ్ సర్వీసెస్ ని ఇవ్వమని చెప్పిన మాటని ఇన్ని లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఇన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తున్నా మేము తప్పకుండా నిలబడ్డాం అంటే ఇప్పుడు మేము గ్రేట్ అవ్వాల్సిన నీడ్ లేదు. రేవంత్ అండ్ లేకాంత్ ఇప్పుడు మంచి వాళ్ళు, లేకపోతే వాళ్ళు మన కోసం ఉన్నారు అని మీరు థింక్ చేయాల్సిన నీడ్ లేదు ఎవరైతే నెగిటివ్ గా ఉన్నారో. బట్ బిగినింగ్ ఏమీ లేనప్పుడు, మన చుట్టూ ఏమీ లేనప్పుడు, ఇన్కమ్స్ ఏమీ లేనప్పుడు, రిఫరల్ లింక్స్ ఏమీ లేనప్పుడు, యూట్యూబ్ ఇన్కమ్ ఆర్ ఇంకే ఇతర ఇన్కమ్ సోర్సెస్ మా దగ్గర లేనప్పుడు జస్ట్ మన వాళ్ళు మనల్ని చూస్తున్నారంటే అది మన మీద ఉన్న బాధ్యత అనుకొని మేము చేసిన వీడియోస్ ఉంటాయి చూసారా, దానికి అట్లీస్ట్ నేను ఒక చిన్న రెస్పెక్ట్ ని కోరుకుంటాను. లేదు మీరు లాస్ లో ఉన్నారు కాబట్టి మేము కామెంట్ చేస్తాం, ఇక మీరు వీడియోస్ లో ఇది చెప్పడానికి కుదరదు అది చెప్పడానికి కుదరదు అనుకున్నా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లైక్ ఏదైనా మీరు చేస్తున్న యాక్టివిటీ, లైక్ నేను న్యూస్ వీడియోస్ రిలేటెడ్ గా చేస్తున్న అనాలిసిస్ కానీ స్టార్టింగ్ లేదని చెప్తున్నది కానీ ఇంకేదైనా యాక్టివిటీ కానీ మీరు ఆపేయండి అనేలా మీరు ఎక్కువగా కామెంట్స్ లో చెప్పినా నేను దానికి కూడా అంటే ప్రాఫిటబుల్ గా ఉన్న వాళ్ళే చెప్పాలని అంటే నేను ఆపేస్తాను దాన్ని. ఇక్కడ లాస్ అయిన దానికి ప్రధాన కారణం ఒక్క ఎక్స్పైరీ, సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఆ ఒక్కడే నేను అప్పటి వరకు నేను చూడలేదు లాస్ మా రిలేటెడ్ గా ఉన్న అకౌంట్స్ లో. నియర్లీ 1 CR దగ్గరగా మారింది ఆ రోజు లాస్, స్టాప్ లాస్ జంప్ అయింది. మరి అయినప్పుడు చెప్పాలి కదా ఛానల్లో. మీరు గుర్తుంటే ఇక్కడ మీకు 3 వీడియోస్ డిస్ప్లే చేస్తున్నాను, ఆ వీడియో లింక్స్ కూడా కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, విత్ టైం ఉంటది, ఆ లింక్స్ ఓపెన్ చేసి వెళ్ళండి. ట్రేడర్స్ ఆ రోజు చాలా ఇంపాక్ట్ అయ్యారు,
ఇన్ఫాక్ట్ కొన్ని వీడియోస్ లో నేను కూడా లాస్ అయ్యాను ఆ రోజు. మీరు ఇలా చెయ్యొద్దు, ఇది మిస్టేక్ జరుగుతుంది మార్కెట్ లో, ఈ రీజన్స్ తో ట్రేడర్స్ ట్రాప్ అవుతున్నారు, ప్రెసెంట్ డైనమిక్స్ మారాయి, ప్రతి రోజు ఎక్స్పైరీ వస్తుంది, అందులోనూ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ రిలేటెడ్ గా లిక్విడిటీ తగ్గిపోయింది, ట్రేడర్స్ స్టాప్ లాసెస్ తో కూడా వర్కౌట్ అవ్వట్లేదు, హెడ్జింగ్ మాత్రమే వర్కౌట్ అవుతుంది, అండ్ ట్రేడర్స్ మోస్ట్లీ సెన్సెక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఆప్షన్ ఎక్స్పైరీస్ ని అవాయిడ్ చేయండి, స్టాప్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అనే థంబ్నెయిల్స్ తో కూడా మీకు వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తూ అసలు ఎందుకు ఈ పిఎన్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎందుకు చూపించారు, మరి ఊరికే ఎవరు చేయరు కదా, ఏ పని చేసినా ఏ వీడియో పెట్టినా ఏదో ఒక అడ్వాంటేజ్ ఉండాలి కదా. మా పరంగా వచ్చింది అయితే మేము స్టార్టింగ్ ఛానల్ ని మొదలు పెట్టినప్పుడు ఇదిగోండి వ్యూస్ చూపిస్తాను నేను మీకు, 1000 వ్యూస్, ఇంకా ఇప్పుడు 1000 వచ్చాయండి, అప్పుడు 200, 100 ఇలా చాలా తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎవరు కంటిన్యూ చేయరండి. ఇప్పుడు మంచిగా వ్యూస్ వస్తున్నా అది వాళ్ళకి అర్థం కాక వదిలేస్తారేమో, బట్ మా ఇంటెన్షన్ అప్పుడు వేరు, వ్యూస్ రాకపోతే ఆపేద్దాం, వ్యూస్ వచ్చిన టాపిక్స్ చేద్దాం, అలాంటి టాపిక్స్ కాదు మావి, మాకు తెలిసింది చెప్పాలి అనే ఇంటెన్షన్ తో వచ్చాం. బట్ ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. అండ్ ఎవరెవరిని ఎక్కువగా అటెన్షన్ పే చేశారంటే హిందీలో ఉంటున్న వాళ్ళకి 60,000, 70,000 నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్న టైంలో కూడా అంతంత కోర్సులను పెడుతున్న వాళ్ళని ఎక్కువ నమ్మారు, కానీ మమ్మల్ని నమ్మలేదు. మరి మేము కూడా ఉన్నాం, మేము చెప్తున్నది వినండి అని మేము చెప్పాలంటే మాకు ఒక ఎలిజిబిలిటీ కావాల్సి వచ్చింది. ఆ ఎలిజిబిలిటీ కూడా మేము దేనికి కోరుకున్నాం అంటే ఆ పాయింట్ లో ఆప్షన్ బయింగ్, తెలుగులో ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్ గా ఒక బిగ్ థింగ్, అది చాలా ఇంపార్టెంట్. బిగ్ ప్లేయర్స్ చేస్తున్నారు, మనం చేయట్లేదు. రీటైలర్స్ ఆప్షన్ బయర్స్ గా ఉండిపోయి మొత్తం ట్రాప్ అయిపోతున్నాం, 100% క్యాపిటల్ ని కోల్పోతున్నాం. ఆప్షన్ సెల్లింగ్ ఉంది, పర్సంటేజ్ బేస్డ్ గా మనం విత్ సర్టైన్ లాజిక్స్ అండ్ రూల్స్ మనం మార్కెట్ ని డిఫెండ్ చేసుకోవచ్చు. సక్సెస్ అవ్వడం సెకండరీ, డిఫెండ్ చేసుకోవచ్చు. ఈ పర్సంటేజ్లతో మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ నుంచి. రిస్క్ రివార్డ్ ఇలా ఉంటుంది, ఏ టైమ్స్ లో అవాయిడ్ చేయాలి వాటిల్ని, ఏ టైమ్స్ లో మనం ఎక్కువగా వాటి నుంచి ఎక్కువ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ టైమ్స్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఏ సార్ట్ ఆఫ్ థింగ్స్ కి లైక్ లో విక్స్ కండిషన్స్ కి, హై విక్స్ కండిషన్స్ కి, ఈవెంట్స్ ఉంటున్న డేస్ కి, ఆర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఏదైనా ఆపర్చునిటీ ఉంటున్న వేటికి ఎలాంటి స్ట్రాటజీస్ ని మనం ఫాలో అవ్వాలి, ఇవన్నీ మేము చెప్తే వినాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. మరి చెప్తున్న వాళ్ళు సీరియస్ పీపుల్ అని తెలియాలంటే ఎలా? అలా మేము 3 years వరకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ని పెడదాం, ఇక్కడతో ఆపేద్దాం అనుకున్నాం. కానీ సెకండ్ టైం పెట్టినప్పటికే ఆ నెంబర్ కొంత ఎక్కువ వెళ్ళిపోతూ ఉండడం, క్రోర్స్ లోకి వెళ్ళిపోతూ ఉండడం, ఇది చూసి ఎక్కడ ఎక్కువ మంది వస్తారేమో, ఎక్కువ మన వాళ్ళు అట్రాక్ట్ అవుతారేమో, దేనికి మన ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా సిరీస్ కూడా అయిపోయింది కదా, ఇంటెన్షన్ అయిపోయింది కదా, ఆపేద్దాం అనుకున్న టైంలో సగంలో చెప్పాను నేను, అది 2022 సెప్టెంబర్ లో చెప్పాను. సగంలో చెప్తుంటే వీళ్ళు లాస్ వచ్చి ఇలా చెప్తున్నారేమో అని, సరే ఆ ఇయర్ వద్దు అనుకుంటున్నాం కదా, ఆ ఇయర్ వరకు కంప్లీట్ చేసి చూపిద్దాం, 3 years కంప్లీట్ అయిపోతాయని అలా స్టార్ట్ అయింది. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ ఛానల్ కంటే వీళ్ళు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, వీళ్ళకి ఉండి చేతిలో ఉండి చేయగలిగే స్కోప్ ఉండి, ఒక పెయిడ్ కోర్స్ పెట్టగలిగే ఎలిజిబిలిటీ ఉండి, ప్రమోట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకునే స్కిల్స్ ఉండి, వీళ్ళు ఎందుకు వద్దనుకున్నారా? ఫస్ట్ టైం ఇచ్చిన మాట. అండ్ నిజం చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా లాస్ అయ్యాం కదా అని చెప్పి ఈ ఏవేవో చేయడం, ఇంకేవో చేయడం ద్వారా గెయిన్ చేసేసుకుందాం, లేకపోతే ఈ లాస్ అంతటిని ఏదో ఒక పెయిడ్ కోర్సో టిప్సో ఇచ్చి లాగేసుకుందాం. మాకు మా స్ట్రాటజీ పరంగానో లేకపోతే మా మైండ్ సెట్స్ పరంగానో మార్కెట్ పరంగానో మాకు కాన్ఫిడెన్స్ పోలేదు. కొన్ని థింగ్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కొత్తగా వచ్చాయి మాకు, మేము దాన్ని అసెస్ చేయడంలో రాంగ్ అయ్యాం. బట్ అసెస్మెంట్ జరిగింది. స్పీడ్ గా వెళ్తున్న ఒక దాంట్లో ఒక స్పీడ్ బ్రేకర్ రావడం కూడా మనం అలర్ట్ చేస్తుంది, ఓకే కొంచెం చూసుకొని వెళ్ళాలని. సో మా అన్నయ్య కూడా దాని రిలేటెడ్ గా ఏమేం చేస్తే బాగుంటుందని 3-4 months నుంచి కూడా తను ప్లాన్ చేస్తున్నాడు, ఏమేం చేయొచ్చు, క్యాపిటల్ ని ఎన్ని విధాలుగా మనం డివైడ్ చేసి ఏమేం ప్లాన్ చేయొచ్చు అని. అండ్ నేను అది ఇప్పుడు ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు అంటే అది ఎలా వర్క్ అవుతుంది అనేది మాకు తెలియదు కదా. సో నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అది చేస్తూ ఏదైనా బెటర్ గా ఉంది అనుకోండి, డెఫినెట్లీ అది నేను మీకు అంటే మంచి అయితేనే మీ వర్క్ వస్తుంది. మా రిలేటెడ్ ఏదైనా మాకు ప్రాఫిటబుల్ అయ్యి మీకు ఎక్కువగా యూజ్ అవుతుంది, ఇది మన వాళ్ళకి వెళ్ళాలి, రీచ్ అవ్వాలంటే మేమైతే దాచి పెట్టుకోం. స్ట్రాంగిల్స్ మనం మాట్లాడుకుంటున్న టైంలో చాలా నెలల వరకు ఎక్స్ట్రాడినరీగా మనకి వర్క్ అయ్యాయి. బట్ తర్వాత లో విక్స్ కండిషన్స్ వచ్చేసాయి. అండ్ ఈ డైలీ ఎక్స్పైరీస్ పెట్టయితే నాకు తెలిసి సెల్లర్స్ అయితే ట్రాప్ చేశారేమో అనిపిస్తుంది. డైలీ ఎక్స్పైరీస్ ఆ లో విక్స్ కండిషన్స్ లో ఆఫ్టర్నూన్ కి మొత్తం డికే అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 400 points మూవ్ అయితే దాన్ని ఏ అడ్జస్ట్మెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి? సో ఎక్స్పైరీ మనం ఏ స్ట్రాటజీస్ లో కూడా ఎక్స్పైరీ డే రోజు మనం మెయింటైన్ చేయలేదు స్ట్రాటజీ, నెక్స్ట్ కు మూవ్ అయిపోయాం. బట్ ఇంట్రాడే చేస్తున్న వాళ్ళైతే ఆ టైంలో ట్రాప్ అయిపోతారు. సో చాలా వరకు నేను ఇది మీకు న్యూస్ వీడియోస్ లో చెప్తూనే వస్తున్నాను. అంతే అండి. నేను నా ఇదంతా ఏంటంటే నేను మా అన్నయ్యతో చేసే ఈ వీడియో నాకు చాలా ఇంపార్టెంట్. ఇయర్లీ ఒకసారి వస్తుంది. మా అన్నయ్య లైక్ మల్టిపుల్ టైమ్స్ రారు. లాస్ అనగానే ఎక్కడ నెగిటివ్ గా వెళ్ళిపోతారేమో జస్ట్ థింక్ చేయండి. థింక్ చేసాక కూడా మీకు నెగిటివ్ అంటే యూ హ్యావ్ ద రైట్, మీకు యాజ్ ఎ ఛానల్ చూస్తున్న వాళ్ళుగా మీకు రైట్ ఉంది మమ్మల్ని కామెంట్
కామెంట్ చేయడానికి. బట్ కామెంట్ చేసే ముందు ఏదైనా నెగిటివ్ గానే ముందు మాత్రం జస్ట్ ఒకసారి థింక్ చేయండి, ఇలా అసలు ఎందుకు వచ్చి చెప్పాల్సి వస్తుంది, వీళ్ళు ఏమైనా కోర్సులు రన్ చేస్తున్నామా లేకపోతే మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, ఒక నార్మల్ ఇతర ఛానల్స్ ఎలా ఉన్నాయో మేము అలానే ఉంటున్నాం. మీకు నచ్చితేనే వీడియోని షేర్ చేయమని చెప్తాను ఇంకా. అండ్ మీకు మా ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకుంటే, మా కంటెంట్ నచ్చితేనే లింక్స్ ఉన్నాయని చెప్తాను. బలవంతంగా మీరు ఇది చేస్తే నేను మీకు స్పెషల్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను, స్పెషల్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాను, చిన్న టిప్ ఇస్తాను అంటే ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అవుతాయండి. అండ్ వీళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని ఎవరైనా ఇప్పుడు మాట్లాడదాం కింద కామెంట్స్ లో అనుకుంటే జస్ట్ గుర్తుంచుకోండి, మాది ఒకప్పుడు 100-200 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. ఆ పాయింట్ లో మేము ఎందుకు ఏమీ చేయలేదనేది ఆలోచించండి. మా ఏజ్ అప్పుడు ఎంత, ఆ టైంలో మేము ఎందుకు అలా థింక్ చేయాలి. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఏ చిన్న ఛానల్ వదిలేసిందండి ట్రేడింగ్ రిలేటెడ్ గా. ఎవరు మీకు కోర్సులు ఏదో ఒక యాక్టివిటీ ఈ లింక్ క్లిక్ చేస్తేనే మీకు ఇది ఇస్తామని చెప్పకుండా ఉన్న ట్రేడింగ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి కౌంట్ చేసుకోండి. మొత్తం ఇండియా వైడ్గా చెప్తున్నాను నేను, మన తెలుగునే కాదు ఇండియా వైడ్గా కూడా చెప్తున్నాను. సో కామెంట్ చేయండి. డెఫినెట్లీ లాస్ వచ్చింది కాబట్టి మా మీద మీకు నెగిటివ్ ఉన్నప్పుడు కామెంట్ చేయండి, బట్ ఒక లిమిట్ కి మించి వెళ్ళొద్దు. కాబట్టి నేను యాక్చువల్లీ నా ఇంటెన్షన్ ఇదే. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా చూసి కొత్త వాళ్ళ ఏంటి ఛానల్స్ అనుకుంటే, ఫస్ట్ ఛానల్లో మీకు ట్రేడింగ్ రిలేటెడ్ గాను, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గాను, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గాను అన్ని కాన్సెప్ట్స్ చెప్పేశాను. అండ్ ఇంక్లూడింగ్ డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఆల్మోస్ట్ 1200+ న్యూస్ వీడియోస్ ఆల్రెడీ అయ్యాయి, వస్తూ ఉంటాయి. బట్ సెకండ్ ఛానల్ ఏంటంటే టైం టు టైం మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాం కదా. సో మీరైనా సరే 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక విధంగా చదువుంటారు, 10th +1 +2 ఇంజనీరింగ్ వచ్చినప్పుడు మళ్ళీ 9th క్లాస్ బుక్ చూసినప్పుడు మీరు ఇంకొక విధంగా మీకు అర్థమవుతుంది. అది అరే ఇలా కదా, ఇంత బెటర్ గా ఇంకెవరికైనా చెప్పాలంటే చాలా ఈజీగా చెప్తారు కదా. అలా యాజ్ టీచింగ్ స్కిల్స్ నాకు స్టార్టింగ్ లో ఉన్నవి నాకు వినాలన్నా నాకు నవ్వొస్తాయి కొన్ని వీడియోస్. అంటే కంటెంట్ లో చేంజ్ వచ్చి ఉంటుంది. ఇన్ని ఇయర్స్, ఒక 4 years అయిపోయిందా మోస్ట్లీ ఆ వీడియోస్ అని చేసి, దాంట్లోనూ అప్గ్రేడ్ అయింటాను. అండ్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మారుంటుంది, తీసుకున్న ఎగ్జాంపుల్స్ అండ్ ఈజ్ ఎలా చెప్తాను అవన్నీ కూడా మారుంటాయి. కాబట్టి సెకండ్ ఛానల్లో 2.0లో ఫస్ట్ అయితే మిమ్మల్ని అడిగాను నేను ఏది స్టార్ట్ చేద్దామని. FNO స్టార్ట్ చేద్దాం అన్నారు, FNO అయిపోయింది. అండ్ ప్రైస్ యాక్షన్ ఇవన్నీ మీకు కనిపిస్తున్న ఈక్విటీ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ కొద్ది రోజుల్లో ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. డెఫినెట్లీ ఆ సిరీస్ ఇప్పటి వరకు చేసిన వాటన్నిటికంటే ద బెస్ట్ అండ్ నేను మోస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్న సిరీస్ అయితే అదే. చాలా టైం పాయింట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. బట్ కొన్ని పర్సనల్ ఫైనాన్స్ టాపిక్లు ఉన్నాయి, అవి వన్స్ ఎట్ ఏ టైం కంప్లీట్ చేసేద్దాం. రీసెంట్ టైమ్స్ లో మీకు ఈ స్కీమ్స్ అవి ఇవే వినిపిస్తూ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసేద్దాం. నాకు ఫ్రీ అయిపోతుంది మైండ్, నెక్స్ట్ వాటి గురించి మాట్లాడడానికి ఏముండదని అవన్నీ తీసుకొచ్చేస్తున్నాను. మీకు విసుగొస్తూ ఉంటుంది ఆ స్కీమ్స్ అని విని. బట్ అవి చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్. నేను ట్రేడింగ్ వీడియోస్ అందరికీ షేర్ చేయండి అని అడుగుండను, ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ అందరికీ షేర్ చేయమని అడుగుండను. బట్ పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ మాత్రం మీకు ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేయండి. ప్లేలిస్ట్ కిందిస్తాను మీకు. అవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ చూడాల్సినవి. మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మనీ సైకాలజీ అంటే ఏంటి, మనం ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అండ్ ఎప్పటి నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ముందు చేస్తే ఏంటి ఇన్వెస్ట్మెంట్, లేట్ గా చేస్తే ఏంటి ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్లేషన్ అంటే, ఇవన్నీ కాన్సెప్ట్స్ అర్థమైనప్పుడు పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ పనికొచ్చే టాపిక్స్ అవి. వీలైనంత మందికి మీరు ఆ ప్లేలిస్ట్ ని షేర్ చేయండి. అండ్ ఇక లేదు నాకు అంత షేర్ చేసే ఒక స్కోప్ లేదనుకుంటే, మీకు ఏదైనా అన్లిమిటెడ్ నెట్ ఉందనుకోండి, అన్లిమిటెడ్ డేటా ఉంది, వైఫై ఉందనుకోండి, నైట్ టైం ఆ ప్లేలిస్ట్ ని అలా ప్లే చేసి వదిలేసేయండి. ఆ వీడియోస్ అన్ని ప్లే అవుతాయా, అలా వ్యూస్ పెరిగాయి అనుకోండి, ఆ వ్యూస్ కంటే కూడా ఎక్కువ టైం వాచ్ చేశారు వీడియో అని యూట్యూబ్ వాళ్ళకి అర్థమైతే ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. నాకైతే ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ వెళ్ళకపోయినా పర్లేదు, ట్రేడింగ్ వీడియోస్ వెళ్ళకపోయినా పర్లేదు, బికాస్ కంటెంట్ నీడ్ అనుకున్న వాళ్ళు చూస్తారు దాన్ని. బట్ ఈ పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ మాత్రం అందరికీ రీచ్ అవ్వాలి, ఎంత మందికి తెలిస్తే అంత మంచిదని. అంటే చేస్తున్న ప్రతిసారి ఇది హిట్ అవ్వాలి, ఇది ఎలా అయినా సరే మిలియన్స్ లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, వ్యూస్ యాడ్ రెవెన్యూ కోసం అయితే మిగతావి కూడా వెళ్ళాలనుకుంటాను. బట్ కేవలం పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ అయితే నాకు మంచిగా వెళ్ళాలనిపిస్తుంది. మీరు హెల్ప్ చేద్దాం యాజ్ అ రిక్వెస్ట్ గానే చెప్తున్నాను, హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు వీలెంత మందికి షేర్ చేయండి, కింద లింక్ ఇస్తాను. లేదంటే మీరు ఏదైనా టైంలో ఫ్రీ టైంలో ఉంటే అలా పెట్టి వదిలేసేయండి. అన్ని వాచ్ టైం పెరిగితే మేబీ అది ఎక్కువ యూట్యూబ్ కూడా ప్రమోట్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. ఇంకా ఎవరైనా ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాను, మీరు ఇంకా ఏం పెట్టట్లేదంటే మళ్ళీ ఇంకెప్పుడైనా పెయిడ్ కోర్స్ పెయిడ్ టిప్స్ ఏదో పెడతారని. ప్రాఫిట్ వచ్చినప్పుడే పెట్టలేదండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు పెట్టినా అదొక జోష్ ఉంటుంది సంథింగ్. ఇప్పుడు లాస్ కదా, ఇప్పుడు ఏం పెడతాం, జోక్ చేస్తున్నా. ఇప్పుడని కాదు, ఏం జరుగుతున్నా మాకు పెయిన్ తెలుసది. ఇక్కడ ఏదో మేము మంచో వాళ్ళం చెడ్డ వాళ్ళం అని కాదు, మాకు పెయిన్ తెలుసది. ఛానల్ పెట్టక ముందు మేము మార్కెట్ లో నేర్చుకుందాం అనుకుని ఎంటర్ అయినప్పుడు 20,000 30,000 ఒక దగ్గర అయితే ఎగ్జాక్ట్ తెలియట్లేదు, 1.5 2.5 నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయట్లేదు. అంత డబ్బులు నా దగ్గర క్యాపిటల్ లేదు. అప్పుడు అంతంత పెద్ద డబ్బులు పెట్టి కోర్సులు ఏం చెప్తున్నారు అనేది నాకు ఎప్పటికీ ఒక మిస్టరీ లాగా మిగిలిపోయేది. తర్వాత అది వెళ్ళి వచ్చిన వాళ్ళు నాతో మాట్లాడడం, ఇలా మీరు చెప్పిన దాంట్లో ఇంత % కూడా లేదు, అక్కడంతా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి మనం సెమినార్ కో వెబినార్ కో కోర్సు తీసుకున్న తర్వాత ఎండింగ్ లో మీకు ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే దాన్ని మళ్ళీ రీసేల్ చేస్తున్నారు తప్పితే అక్కడ కంటెంట్ లేదు అని చెప్తూ ఉండేసరికి నాకు అర్థమైపోయింది అవన్నీ మార్కెటింగ్ అని. సో నాకు తెలుసు ఆ పెయిన్. ఒక మిడిల్ క్లాస్ పీపుల్, నేను మళ్ళీ చెప్తున్నాను మిడిల్ క్లాస్ అని ఎందుకంటే రిచ్ కి 50,000 1 lakh పెట్టి పోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు ఏం థింకింగ్ ఉండదు. బట్ మిడిల్ క్లాస్ 15-20,000 పెట్టి కోర్స్ కు
వెళ్తే వాడు నేర్పించే దాంతో వాళ్ళేం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాళ్ళేం ట్రేడింగ్ చేయాలనుకుంటే. సో ఒక క్వాలిటీగా చెప్పే వాళ్ళు, ప్రాఫిటబుల్ గా ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఉన్నారు. అట్టే కాదు అంతంత డబ్బులు పెట్టి అట్టే కాదు ఇటు కూడా చూడండి అని అటెన్షన్ తీసుకురావాలనేదే మా ప్రయత్నం స్టార్టింగ్ లో. అండ్ ఇంకొకటి, డే ట్రేడర్ తెలుగులో ట్రేడర్ ఉంది కదా అని చెప్పి అదేదో ట్రేడింగ్ ఛానల్ అనుకోవద్దు. ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మేము ఒక గైడ్ లా ఉండాలనుకున్నాం. ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మీరు చేస్తున్న మిస్టేక్స్ ఇవి ఇలా ఉండాలి, ఆప్షన్ సెల్లింగ్ అంటే ఇది ఇలా ఉంటుంది, ఈక్విటీ ట్రేడింగ్ ప్రైస్ యాక్షన్ అంటే ఇది, లెవెల్స్ ఇలా ఉంటాయి, మార్కెట్ కన్విక్షన్ ఏంటి, మార్కెట్ లో ఉన్న ఈవెంట్స్ ఏంటి, వాటిని ఎలా అనాలిసిస్ చేయాలి, వాటిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, డే టు డే ట్రేడింగ్ యాక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఇప్పటివరకు ఒక్క వీడియోలో కూడా ట్రేడింగ్ బెస్ట్ మీరు రండి అని పిలిచిన వీడియో ఒకటి ఉండదు. అలాగే ఇన్వెస్టర్స్ కూడా ఉంటున్న ఇన్వెస్టర్స్ కి డే టు డే వస్తున్న అప్డేట్స్ ఏంటి, పదరికి ఉంటున్న థీమ్స్ ని మనం ఎలా న్యూస్ వీడియోస్ లో చెప్పుకుంటూ వచ్చాం. అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా అనాలిసిస్ చేసాం. ఫార్మా కానీ, బ్యాంకింగ్ కానీ, వీటి రిలేటెడ్ ఇండస్ట్రీ అనాలిసిస్ లు ఉంటాయి, సెక్టర్ అనాలిసిస్ లు ఉంటాయి, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ పరంగా చేసిన ఉంటాయి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని, టాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని, మిస్టేక్స్ ఏంటని, ETF ల గురించి ఉంటాయి, సావరెన్ గోల్డ్ బాండ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, వీటన్నిటి గురించి బోల్డ్ వీడియోస్ ఉంటాయి. అండ్ పర్సనల్ ఫైనాన్స్ పరంగా చెప్పాను కదా ఇందాక, మనీ కాన్సెప్ట్స్, వీటన్నిటి పరంగా ఎలా మనీ రిలేటెడ్ గా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు, లోన్స్, వీటన్నిటి పరంగా, క్రెడిట్ కార్డ్స్ పరంగా, వీటన్నిటి పరంగా ఇది ఒక ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇది. సో యాజ్ ఇట్ ఈస్ మేము అందరికీ రెస్పాన్సిబుల్ అని అనుకుంటాం. ఇన్వెస్టర్స్ కి రెస్పాన్సిబుల్, ట్రేడర్స్ కి రెస్పాన్సిబుల్, అండ్ నార్మల్ కామన్ పబ్లిక్ కి రెస్పాన్సిబుల్. సో మేము అందరికీ కూడా మా బెస్ట్ ఇంకా ఇస్తూ మీ రిలేటెడ్ గా మేము ఎంతో కొంత పాజిటివ్ గా, జస్ట్ మేము వీడియోస్ పెడుతున్నాం మీరు చూస్తున్నారు అయిపోతుందని కాకుండా, చూస్తున్న మీకు ఎంతో కొంత మీ లైఫ్ లో చేంజ్ వచ్చేలా, ఇన్వెస్ట్మెంట్ అయినా, పర్సనల్ ఫైనాన్స్ అయినా, ట్రేడింగ్ ప్రాస్పెక్ట్స్ అయినా, ఏదైనా సరే చేంజ్ పాజిటివ్ గా వచ్చేలా 24/7 మా మైండ్ లో అయితే ఉంటుంది. అది మేము వర్క్ 24/7 చేస్తామని చెప్పట్లేదు, మా మైండ్ లో అయితే ఉంటుంది. అదే బాధ్యతతో ఫర్దర్ గా కూడా మేము పనిచేస్తూ వెళ్తాం. అండ్ అంతే అండి, ఇవన్నీ యాక్చువల్లీ P&L వీడియోలో చెప్పాల్సిన రీజన్ లేదు. బట్ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, నాకంటూ దొరికేది కొంతే ఉంటుంది టైం. నేనంటూ మీతో మాట్లాడగలిగేది ఇలాంటి వీడియోస్ నాకు కొన్నే ఉంటాయి కాబట్టి నేను ఇవే బలవంతంగా ఆపర్చునిటీగా లాక్కుంటాను. ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ నాకు తెలుసు, అది చాలా వీడియోస్ కింద మీరు అడుగుతూనే ఉన్నారు. బట్ బిలీవ్ మీ, నేను అంటే చెప్పబుద్ధి కావట్లేదు, చాలా సార్లు చెప్పి ఇదవుతుంది. కానీ బిలీవ్ మీ, అది స్టార్ట్ అవుతూ ఉందంటే నేను కంప్లీట్ గా ప్యాక్డ్ గా దాన్ని ఒక ఫ్రేమ్ వర్క్ తో నేను మీ ముందుకు తీసుకొస్తున్నానని. అండ్ 2024 లో మీరు ఒకవేళ వింటూ ఉంటే, అది స్టార్ట్ అయ్యి కానీ మీరు వింటూ ఉంటే, ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ విత్ ప్రాక్టికల్ అప్రోచ్ మీరైతే దాన్ని చూస్తారు. ఓకే, మరి ఇప్పటికే మీ టైం నేను చాలా తీసుకున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.